మన తెలుగు భాష గురించి ఒక చాలా ఆసక్తికరమైన విషయం తెలుసుకుందామా? మన భాషను తూర్పు దేశాల ఇటాలియన్ అని అంటారట. వినడానికే భలే ఉంది కదూ! అసలా పేరు ఎందుకొచ్చింది? ఆ అందమైన పోలిక వెనుక ఉన్న రహస్యమేంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం రండి. చాలామందికి ఈ మాట వినంగానే ఆశ్చర్యం కలగొచ్చు. ఎక్కడో మన భారతదేశంలోని భాష, ఎక్కడో యూరోప్లో ఉండే ఇటాలియన్, రెండింటికి సంబంధమేంటి అని. కాని ఈ రెండింటి మధ్య ఒక చాలా గట్టి పోలిక ఉందన్నమాట. దానివల్లే ఈ పేరొచ్చింది. అవును, అదే అసలైన ప్రశ్న. మరి మన తెలుగుకు అంత సంగీతంలాంటి లక్షణం ఎలా వచ్చింది? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. దానికోసం ముందుగా కొన్ని సింపుల్ తెలుగు పదాలతో మొదలుపెడదాం. సరే, ముందుగా కొన్ని ముఖ్యమైన పదకరింపులు నేర్చుకుందాం. ఇవి చాలా తేలికగా ఉంటాయి. అంతేకాదు, మన భాష నిర్మాణం గురించి కొన్ని ముఖ్యమైన క్లూస్ కూడా ఇస్తాయి. మొట్టమొదటిది నమస్కారం. ఇది చాలా కామన్, అలాగే చాలా గౌరవంగా పలకరించే పదం. ఎవరినైనా కలిసినప్పుడు సింపుల్గా ఈ పదం వాడొచ్చు. సరే, పలకరించాక సంభాషణ ముందుకు తీసుకెళ్లాలి కదా. హవయు అని అడగటానికి తెలుగులో మీరు ఎలా ఉన్నారు అంటాం. ఇక్కడ మీరు అనేది గౌరవంగా వాడే పదం. ఇక దానికి జవాబుగా నేను బాగున్నాను అని చెప్పచ్చు, లేదా సింపుల్గా బాగున్నాను అన్నా సరిపోతుంది. ఇక పేరు అడగాలనుకోండి, మీ పేరు ఏమిటి అని అడుగుతాం. అయితే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. దీన్ని పదం పదం విడదీసి చూస్తే మీ పేరు ఏమిటి అన్నట్టుగా వస్తుంది. ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మరి మీ పేరు చెప్పాలంటే నా పేరు అని చెప్పి ఆ తర్వాత మీ పేరు చెప్పడమే. ఓకే, ఫైనల్గా ఎస్ ఇంకా నో. అవును అంటే ఎస్, కానీ నోకొచ్చేసరికి మనకు రెండు పదాలున్నాయి, కాదు ఇంకా లేదు. కాదు అంటే ఇది కాదు అన్నట్టు, లేదు అంటే నా దగ్గర లేదు లేదా అక్కడ లేదు అనే అర్థం వస్తుంది. సరే, కొన్ని బేసిక్ పదాలు చూశాం కదా. ఇప్పుడు వాటి లోపల ఉన్న గ్రామర్, ఆ నిర్మాణం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అప్పుడే మన తెలుగు భాష స్పెషాలిటీ ఏంటో అర్థమవుతుంది. గుర్తుందా, ఇందాక మీ పేరు ఏమిటి గురించి మాట్లాడుకున్నాం. దాని వర్డ్ టు వర్డ్ మీనింగ్ యోర్ నేమ్ వాట్ అని వస్తుందని చెప్పాను కదా. చూసారా ఇంగ్లీష్కి ఎంత తేడాగా ఉందో? ఇక్కడ చూస్తే ఆ తేడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంగ్లీష్లో వర్డ్ ఆర్డర్ వాట్ ఈజ్ యువర్ నేమ్ కదా, కాని తెలుగులో అది మీ పేరు ఏమిటి అవుతుంది. అంటే తెలుగులో వాక్య నిర్మాణం వేరుగా ఉంటుంది. చాలాసార్లు క్రియ అంటే వర్బ్ వాక్యం చివర్లో వస్తుందన్నమాట. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఇదంతా మనం మొదట్లో అనుకున్న ప్రశ్నకు ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. మన తెలుగు ఎందుకంత మ్యూజికల్గా వినిపిస్తుందో తెలుసుకునే టైం వచ్చింది. రైట్, ఇప్పుడు అన్ని చుక్కల్ని కలుపుదాం. మనం నేర్చుకున్న ఈ పదాలు, ఈ వాక్య నిర్మాణం, ఇవన్నీ కలిసి తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అని ఎందుకంటారో ఎలా చెప్తున్నాయి? ఒక్కసారి మనం నేర్చుకున్న పదాల చివరలు జాగ్రత్తగా గమనించండి. ఉన్నారు, బాగున్నాను, పేరు, ఏమిటి, అవును, కాదు, లేదు. చూశారా, అన్ని పదాల చివర ఒకేలాంటి సౌండ్ వస్తోంది కదా. ఏంటది? అవును, ప్రతి పదం ఒక అచ్చుతో అంటే ఒక ఓవెల్తో ముగుస్తోంది. అంతే, సీక్రెట్ ఇదే అనమాట. మన తెలుగు భాషలో దాదాపుగా ప్రతి పదం ఒక అచ్చుతోనే ముగుస్తుంది. అందుకే మన భాషను అజంత భాష అని కూడా అంటారు. ఈ ప్రత్యేకమైన లక్షణం వల్లే, అంటే పదాలన్నీ అచ్చులతో ముగియటం వల్లే తెలుగు వినడానికి అంత ఫ్లోయింగ్గా, మ్యూజికల్గా ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇటాలియన్ భాషలో కూడా చాలా పదాలు అచ్చులతోనే అంతమవుతాయి. అందుకే ఈ రెండు భాషల మధ్య ఈ సౌండ్ సిమిలారిటీ ఉంది. అందుకే మన తెలుగుకు తూర్పు దేశాల ఇటాలియన్ అనే ఆ చక్కటి పేరొచ్చింది. సరే, ఈ విషయం తెలుసుకున్నాం కదా. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఒకవేళ ఎవరిదైనా పేరు కూడా ఒక అచ్చుతో ముగిస్తే అది వినడానికి ఎంత బాగుంటుందో ఊహించుకోండి. చూశారా మన భాష సౌండ్ వెనుక ఎంత అందమైన నిర్మాణం దాగుందో?